వెల్కమ్ టు తెలుగింటి తమిళ్ కోడలు కుకింగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మసాలా మటన్ ఫ్రై. కొంచెంమందికి మటన్ స్మెల్ వస్తుందని చెప్పి ఎక్కువ తినడానికి ఇష్టపడరు. కానీ నేను చెప్పబోయే ఈ మెథడ్లో మీరు ప్రిపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తింటారండి. ఎక్కువ మటన్ స్మెల్ రాకుండా మంచిగా మసాలా వేసి ఎలా ఫ్రై చేద్దాం చూద్దాం రండి. ఈ రెసిపీకి నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకుందాం. దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, ఒక 1½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత బాయిల్ చేసుకుందాం. కొంచెంమందికి మటన్ బాగా మెత్తగా తినడం నచ్చదు, వాళ్ళైతే 4 విజిల్స్ వేసుకోవచ్చు. మా అబ్బాయి అయితే కొంచెం మెత్తగా ఉంటేనే తింటాడండి. సో నేను ఒక 5 to 6 విజిల్ అయితే వేసుకుంటున్నా. సో నెక్స్ట్ ఈ ఫ్రైకి ఏమేమి మనం కట్ చేసుకోవాలని చూసుకుందాం. ఈ ఫ్రై కోసం 2 ఆనియన్, 1 టమాటో, కొంచెం కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. సో ఆనియన్, టొమాటో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మంచిగా సన్నగా కట్ చేసుకోండి. పక్కన నేను అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా పేస్ట్ చేసుకున్నా. మ్యాక్సిమం నాన్ వెజ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా పేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి, స్మెల్ అండ్ టేస్ట్ కూడా. సో నెక్స్ట్ పక్కన మటన్ కూడా ఆల్మోస్ట్ 5 విజిల్ అయితే వచ్చేసింది, చూపిస్తున్నా. కరెక్ట్గా బాయిల్ అయిపోయిందండి మటన్. మీకు ఫ్రై కాకుండా కొంచెం ఎక్కువ నాకు గ్రేవీ కావాలంటే కూడా సేమ్ ఈ మెథడ్లో ప్రిపరేషనే. మటన్ బాయిల్ చేసేటప్పుడు ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెసిపీకి ఏమేమి మసాలా కావాలని చూసుకుందాం. సోంపు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ధనియా 1 టేబుల్ స్పూన్, లవంగం 5, ఇలాచి 3, పెప్పర్ 1/2 టీ స్పూన్, డ్రై కోకోనట్ 2 పీస్, కాజు 5 పీసెస్ అండ్ కసగస 1 టేబుల్ స్పూన్. ఈ కసగస మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు, మనం కంపల్సరీ వేసుకోవాలి. సో ఇవి అన్నీ తీసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే చాలండి. నేనైతే నా దగ్గర ఒక మట్టి కుండలు ఉన్నాయి. సో మ్యాక్సిమం నేను నాన్ వెజ్ చేసేటప్పుడు మట్టి కుండనే వాడతాను. ఆ అథెంటిక్ ఫీల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నేను మసాలా ఫస్ట్ మంచిగా రోస్ట్ చేసి తీసుకుంటున్నాను. నేను చూపిస్తున్న ఈ మసాలా మ్యాక్సిమం స్కిప్ చేయకుండా వేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఆ ఒరిజినల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మసాలా మంచిగా రోస్ట్ అవుతుందండి, మంచి స్మెల్ వస్తుంది రోస్ట్ చేసేటప్పుడే. జస్ట్ సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. కసగస మాత్రం లాస్ట్ వేయండి, అది తొందరగా వేగిపోతుంది. సో మసాలా అయితే దగ్గర రోస్ట్ అయిపోయిందండి. సో పక్కన ఇక్కడ మటన్ కూడా మంచిగా బాయిల్ అయి ఉంది. సో నెక్స్ట్ ఇంకా కొంచెం మసాలాలు, ఎక్స్ట్రా మసాలాలు ఏమేమి కావాలని చెప్తా. చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, ధనియా 1 టేబుల్ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ అండ్ గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్. ఏ గరం మసాలా అయినా పర్లేదు, ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటే చాలు. సో ఇప్పుడు మంచిగా ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ ఫ్రై అయినాక దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం చూపించిన మసాలా ఉన్నాయి కదా, ఆ పసుపు, కారం అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేద్దాం. ఆనియన్ మంచిగా ఫ్రై అవుతుంది, ఆ టెక్స్చర్ అండ్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఆనియన్ ఫ్రై అయింది, మసాలా కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు బాయిల్ చేసుకున్న మటన్ని నేను దానిలో వేస్తున్నా. ఇప్పుడే చూడండి ఎంత థిక్గా సూపర్గా ఉంది గ్రేవీ. నేను బాగా కొంచెం దగ్గర ఫ్రై చేస్తున్నానండి, ఎక్కువ గ్రేవీ చేయట్లేదు, అందుకే నేను వాటర్ ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు ఆ డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని మనం మంచిగా మిక్సీ పట్టేద్దాం.
దీనిలో నేను ఫ్రై చేసేటప్పుడు ఆనియన్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ తీసుకున్నానండి. ఇది మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తది. సో ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు చూస్తే ఒక 5 మినిట్స్ బాయిల్ చేశాను అంతేనండి. దగ్గర వచ్చింది మటన్. స్మెల్ ఇప్పుడే చాలా బాగా వస్తుంది. సో నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ నుంచి ఒక 3 స్పూన్ అంతా నేను మసాలా వేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ అమౌంట్ ఆఫ్ మసాలా మీకు దగ్గర ఒక 3/4 కేజీ నుంచి 1 కేజీ మటన్ కూడా మీరు వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో మసాలా వేసుకున్నాక స్మెల్ అయితే అద్దరిపోయిందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఆ మసాలా పచ్చివాసన పోయి అంతా బాయిల్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో అది వేసుకుందాం. మనం ఆల్రెడీ బాగా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఒక జస్ట్ 5 మినిట్స్ ఉంటే చాలు. అవి మంచిగా ఉడికి దగ్గర పడతాయి. ఇదిగో చూడండి మటన్ ఎంత యమ్మీగా వచ్చిందని. అసలు చూసేటప్పుడు ఎప్పుడు తిందామని అనిపిస్తుంది. ఆ కలర్, టెక్స్చర్ అన్నీ చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం తీసుకుందాం. అంతే, ఈజీ ప్రిపరేషన్ అంటే. మీరు చూసేటప్పుడే మీకు తెలుస్తుంది. మీకు మాత్రం కొంచెం గ్రేవీ కావాలంటే సేమ్ కొంచెం మటన్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. లేకపోతే మన మసాలా వేయక ముందు ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ మటన్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్తానండి. ఈ మటన్ మనం చపాతీకి, రోటీకి అండ్ బటర్ నాన్కి, రైస్కి చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు రైస్ తోటి ట్రై చేస్తున్నానండి. మంచి వేడి రైస్లో ఈ మటన్ ఫ్రై వేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. సో మటన్ పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. మెత్తగా సూపర్గా ఉడికింది. కలిపేటప్పుడు ఎప్పుడు తిందామని అనిపిస్తుంది. అంత మంచిగా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్ నాకు చెప్పండి.